మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మౌనిక. మనం ప్రస్తుతం అయితే పల్నాడు జిల్లా వినుకొండ దగ్గర అయితే ఉన్నాము. అయితే కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చి ఒక సంవత్సరం అయితే పూర్తయిన సందర్భంగా ఇక్కడ సాధారణ ప్రజలు అభిప్రాయం ఎలా ఉందా కూటమి ప్రభుత్వం గురించి అడిగి తెలుసుకుందాం రండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది సార్? ఎక్సలెంట్. ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయితే అయింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వం బాగుందా పరిపాలన, ఈ ప్రభుత్వం బాగుందంటారా? పరిపాలన అంటే ఎవరి వే ఆఫ్ పరిపాలన విధానం వాళ్ళకు ఉందండి. ఇప్పుడు ఆయనేమో పోయిన గవర్నమెంట్లో ఈ ప్రజలందరికీ ఇవి సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని సంక్షేమ పథకాల వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, జనాభా అభివృద్ధి చెందుతారు అని చెప్పి ఆ ఉద్దేశం మీద ఆయన చేశాడు. ఈయన సంక్షేమ పథకాలు ఈయన కూడా సంక్షేమ పథకాలు ప్రకటించాడు, కానీ అవి ఇంకా అమలు చేయలేకపోతున్నాడు. ఈయన ఎక్కువగా రాజధాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. రాజధాని డెవలప్ అవుతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులు ఎక్కువగా వస్తాయి, దానివల్ల యూత్కి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి, అందువల్ల రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఈ సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదేమోనని నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. వైసీపీ ప్రభుత్వం అంతా దాచుకోవడం లక్షల ఎకరాలు దోసుకోవడం. ఒక్కొక్కడు అమెరికాలో జపాన్లో డబ్బు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. డబ్బులన్నీ ఆయన మన జగన్మోహన్ రెడ్డి ఒక బ్యాంక్ ఉందంట అక్కడ, ఆ ఫారిన్ కంట్రీలో ఒక బ్యాంక్ పెట్టాడంట లండన్లో, జగన్మోహన్ రెడ్డి బ్యాంక్ అని. ఆ బ్యాంకులో డబ్బులు దాచుకున్నాడు. నిన్న మద్యం కేసు, నకిలీ బ్రాండ్లను ఇచ్చి మనుషుల ఆరోగ్యాలు చెడిపోయి ఆ డబ్బులను ఎలక్షన్లు ఖర్చు పెడితే ఇద్దరు రేపు పిలవబోతున్నారు. ఎలా సిట్ వాళ్ళని పిలవబోతాం విచారణకి. ఒక ఎంపీగా పోటీ చేసిన ఆయన, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంపీగా పోటీ చేసిన ఆయన్ని ఇద్దరిని పిలవబోతున్నారు. ఇద్దరిని 8 కోట్లు పట్టుకున్నారు కారులో. ఆ డబ్బులు ఎక్కడైనా తెలుస్తారు రేపు.